నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. దిస్ ఇస్ సుమిత్ర. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ ప్లాన్. రేపు అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేయనున్న రేవంత్ సర్కార్. యువగళం పాదయాత్రకు సినీ యాక్టర్లను పిలుచుకున్నారు. లోకేష్ యాత్రను జనం పట్టించుకోలేదన్న అంబటి. జాతీయ రాజకీయాలపై మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్. త్వరలో పార్టీ ఎంపీలతో భేటీ కానున్న గులాబీ బాస్. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు. కేరళలో ఒక్కరోజే 115కి పైగా నమోదు. రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఉభయ సభల్లో ఎంపీల సస్పెన్షన్ పై చర్చ. హైదరాబాద్ వాసులు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 స్టార్ 5 స్టార్ హోటళ్లు, క్లబ్లు, పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్స్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈవెంట్ నిర్వహణ కోసం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకలను రాత్రి 1 గంట కల్లా ముగించాలని ఆదేశించారు. అశ్లీల నృత్యాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కెపాసిటీకి మించి పాసులు ఇవ్వద్దు అని స్పష్టం చేశారు. లిక్కర్ ఈవెంట్స్ కు మైనర్లకు అనుమతి లేదని, డ్రగ్స్ వాడితే కఠిన చర్యలుంటాయని సిపి స్పష్టం చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా. సుమిత్ర, మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం మొత్తం కూడా ముస్తాబవుతుంది. దీనికి సంబంధించి 3 స్టార్ 5 స్టార్ హోటల్ నుంచి క్లబ్స్, పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్లలో మొత్తము కూడా భారీగా ఏదైతే భారీగా ప్రజలు కావచ్చు, అలాగే యూత్ కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి 10 రోజులు ముందుగానే వాళ్ళు ఎంట్రీకి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాలని ఇప్పటికే హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ఈవెంట్ నిర్వహణ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను అయితే చేయాలి. అలాగే లిక్కర్ ఈవెంట్స్ కి సంబంధించి మైనర్స్ ఎవరైతే ఉంటారో, 18 years బిలో వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అనుమతి లేదు అన్న కోణంలోనే చెప్పారు. 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ రాత్రి 1 గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి ఇచ్చారు. పబ్స్, రెస్టారెంట్స్ కి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందిగా కోరారు. అలాగే 10 రోజులు ముందుగానే అనుమతి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే చెప్పారు. కాబట్టి నేటి నుంచి అలాగే ఈ మొత్తం కూడా అనుమతుల కోసము అప్లై చేసుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే ప్రతి ఈవెంట్ కి సంబంధించి కూడా ఈవెంట్ల దగ్గర సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ కి సంబంధించి కూడా ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేసేలాగా అక్కడ కూడా ఏదైతే బారు, రెస్టారెంట్స్, 5 స్టార్ హోటల్స్ కి సంబంధించిన సిబ్బంది ప్రత్యేకంగా అక్కడ కూడా వారే చూసుకోవాల్సిందిగా కూడా చెప్పారు. అలాగే పబ్బుల్లో డాన్స్ల విషయానికి వస్తే అశ్లీల నృత్యాలకి ఏమాత్రమూ తావు లేదు. ఒకవేళ అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే మాత్రం వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామన్న కోణంలోనే చెప్పారు. పబ్స్ లో డీజే సౌండ్స్ ఏదైతే ఉంటాయో అవి 45 డెసిబుల్స్ కి మించి ఉండకూడదు అన్న కోణంలోనే చెప్పారు. గతంలో కూడా దీనిపైన డెసిబుల్స్ ఏదైతే డీజే సౌండ్స్ కి సంబంధించి ఏదైతే జనావాసం ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి పబ్స్ లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇది న్యూసెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి 1 గంట వరకు కాబట్టి 45 డెసిబల్స్ కి మించి ఉంటే మాత్రము కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న కోణంలోనే చెప్పారు. అలాగే ఇప్పటికే డ్రగ్స్, గంజాయి సంబంధించి ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దీనిపై ప్రత్యేక నిఘాని అయితే ఏర్పాటు చేశారు.
అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా అయితే అసలు చేయకూడదు అన్న కోణంలోనే పేర్కొన్నారు. మొత్తం మీద ఏదైతే 31st నైట్ తాగి ఎవరైనా డ్రైవ్ చేసినా కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 10,000 జరిమానాతో పాటు వారి లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాగే 6 నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అన్న కోణంలోనే మొత్తం ఈ గైడ్ లైన్స్ మొత్తం కూడా పోలీసు ఉన్నతాధికారులకు అయితే ఇచ్చారు. అలాగే బార్ రెస్టారెంట్స్ కి సంబంధించి 3 స్టార్ 5 స్టార్ హోటల్స్, క్లబ్స్, పబ్స్ కూడా ఇవన్నీ కూడా అనుమతులు తీసుకోవాల్సిందిగా సిపి కోరారు సుమిత్ర. అలాగే ఉషా, అంటే ఆన్ రోడ్స్ పబ్స్ అండ్ హోటల్స్ గురించి చెప్పారు. ఆన్ రోడ్స్ గురించి ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఏమైనా ఆంక్షలు విధించడం జరిగిందా? 31st నైట్ పురస్కరించుకొని ఏదైతే న్యూ ఇయర్ పురస్కరించుకొని ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా సిపి కఠిన చర్యలు తీసుకుంటామన్న కోణంలోనే చెప్పారు. ట్రాఫిక్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ట్రాఫిక్ ఏసీపీ స్థాయి అధికారులు దీని మీద సమీక్షించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బారు రెస్టారెంట్స్ మనం చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతాయి 31st నైట్. దీనికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో సమీక్షించి ట్రాఫిక్ కి సంబంధించి అయితే క్లియర్ గైడ్లైన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈసారి ఏదైతే డ్రగ్స్ కి సంబంధించి మాత్రం ఇప్పటికే ప్రతి ఒక్క చోట నలుమూలల ఏదైతే నూతన సంవత్సరం వేడుకలకి సంబంధించి ఇప్పటికే దాదాపు గోవా సరిహద్దు ప్రాంతాలైనటువంటి బెంగళూరు నుంచి తరలి వస్తున్నాయి కాబట్టి, దిగుమతి అవుతున్నాయి కాబట్టి వీటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతి ఒక్క పబ్ ని కూడా రైడ్స్ చేస్తున్నారు కాబట్టి నూతన సంవత్సర వేడుకల్లో ఇలాంటి కల్చర్ లేకుండా చేయాలి. అలాగే ఎలాంటి అశ్లీల ప్రదర్శనలకి కానీ, అలాగే పబ్లిక్ కి న్యూసెన్స్ క్రియేట్ చేసే విషయాల్లో కానీ వెంటనే కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే సిపి అయితే ఆర్డర్స్ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా ఫర్ ద అప్డేట్స్. రెండు 2024లో మోదీ సర్కార్ను కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాల కూటమి ఇండియా అలయన్స్ కీలక సమావేశం ఆరంభమైంది. మొత్తం 542 పార్లమెంటు సీట్ల పంపిణీ తక్షణ కర్తవ్యంగా కూటమి నాయకులంతా భావిస్తున్నారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై పార్లమెంట్ ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలోని అశోక హోటల్లో ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, సోనియా గాంధీ, నితీష్ కుమార్, ఎంకే స్టాలిన్ సహా పలువురు విపక్ష కూటమి నేతలు హాజరయ్యారు. ఎన్నికలకు ముందు సీట్ల పంపకాల చర్చలను వేగవంతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఐదు రాష్ట్రాలకు ఈ మధ్య జరిగిన ఎన్నికలు బీజేపీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం, ఆ పార్టీ అనుసరించిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. మోడీ సర్కార్ మహిళా, యువ ఓటర్ల దృష్టిని ఆకర్షించిందని, అందువల్ల లోక్సభ ఎన్నికల్లో కూటమి అనుసరించే వ్యూహం మరింత పగడ్బందీగా ఉండాలని, ఆ వర్గం ఓటర్లను కూటమి ఆకట్టుకునేలా చూడాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కూటమి భాగస్వామ్య పార్టీలకు ఎదురైన ఇబ్బందికర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పెద్దన్న ధోరణితో కాకుండా అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని ఇతర పార్టీలు కోరే అవకాశం ఉంది. మోదీ అండ్ కో నిరంకుశ వైఖరి, పార్లమెంట్లో 141 మంది సభ్యుల సస్పెన్షన్తో సహా పలు అంశాలపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అలయన్స్ భాగస్వామ్య పార్టీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని కొన్ని పార్టీలు కోరే అవకాశం ఉంది. సిబిఐ, ఈడీ, ఐటీ, ఇతర కేంద్ర సంస్థల దుర్వినియోగం వల్ల ఎదురైన పరిస్థితి ప్రస్తావనకు రావచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే ఉమ్మడి ప్రచార వ్యూహం అమలు అవసరాన్ని కూడా పార్టీలు చర్చించవచ్చు.
పార్లమెంట్లో దాడి వెనకాల బలమైన సూత్రధారులు ఉన్నారని బీజేపీని చులకన చేసేందుకే ఇలాంటి కుట్రలు చేశారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ ఈ నాటకాలు ఆడుతుందన్నారు. నిందితులు దాడి చేసింది ఉద్యోగాల కోసం కాదని రాజకీయ నిరుద్యోగుల కోసం మాత్రమే అని అన్నారు. దొరికిన నిందితులు రైతు ఉద్యమాలతో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారనే సమాచారం తమకుందని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. సంఘటన మొత్తం 140 కోట్ల మందికి ప్రజలకు తెలుసు. దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మార్చిలు ఒక నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రధారులు ఎవరు ఉన్నారు, తాళ్ళాట ఏమున్నది, ఎవరెవరితో మాట్లాడారు. ఎందుకంటే గతం అందులో పాల్గొన్నటువంటి నీలం గాని జా గాని వీళ్ళు అనేక ఇతర ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో గాని 100% వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి. వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు, అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఎడ్యుకేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగి కాదు, అందరికి 30-35 ఇయర్స్ దాటినాయి. రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇదే సభ నుంచి ఇరు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ ముఖ్య నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. యువగళం ముగింపు సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా టీడీపీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 2 లక్షలకు పైగా సభకు హాజరవుతారని టీడీపీ నేతలు తెలిపారు. రాయలసీమ, గుంటూరు జిల్లాల నుంచి విజయనగరానికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో 2023 జనవరి 27న ప్రారంభమైంది. మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులు 3132 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రతి జిల్లాలోనూ లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. లోకేష్ యాత్రకు జనం లేక సినిమా యాక్టర్లను పిలుచుకున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేష్ యాత్ర కామెడీ సినిమా అంటూ సెటైర్లు వేశారు. లోకేష్ యాత్రను ప్రజలు పట్టించుకోలేదని చెప్పారు. యువగళం అంటే ఒక కామెడీ మూవీగా జనం చూశారని ఎద్దేవా చేశారు. లోకేష్ కోసం 2 యాంకర్లు రెడీ అయ్యారన్న అంబటి మీసం తిప్పి కామెడీ చేయడంలో బాలయ్యను మించిన వాడు లేరని చెప్పారు. లోకేష్ కోసం యాంకరింగ్ చేయడానికి బాలకృష్ణ రెడీ అయ్యారంటూ సెటైర్లు వేశారు. ఒక ఆయనేమో బాలకృష్ణ తెలుసుగా, సినిమా హీరో, బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన మించిన వాడు లేదు. ఆయన ఒక యాంకరు, ఆయన బంధువు కదా, మామగారు. ఆయనకేం ఉదయభాను గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా, పిలిస్తే వచ్చేస్తాడు, అల్లుడు కదా. అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో చాలదంట, ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు. కాస్ట్లీ యాంకర్ అండు. మన బాలకృష్ణ లాగా బంధంతో రాడు, ఈ నోట్లు కావాలి, సీట్లు కావాలి. ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ యాంకర్ కావాలి. ఆ యాంకర్ని ముందు పాపం ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ, మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు. కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి నేను అడుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారు, అంత బాగా విజయవంతం అయితే మీ అబ్బాయి ఒకరి చేత పెట్టచ్చు, నువ్వు కూడా కలిపి పెట్టచ్చు, బాలకృష్ణ ఎందుకు? అంతకన్నా మించి టార్గెట్ 2024 ఏపీలోని అధికార విపక్షాలది ఇప్పుడు ఇదే మాట. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది అధికార వైసీపీ. అదే సమయంలో గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ, జనసేన ఈసారి మాత్రం కలిసికట్టుగా బరిలోకి దిగుతున్నాయి. విజయమో వీర స్వర్గమో తేల్చుకుంటామంటూ గర్జిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఏపీలో పొలిటికల్ హీట్ను తారాస్థాయికి చేరుస్తున్నాయి. ఏపీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. మరో 3-4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరిలోనే స్కెడ్యూల్ రావచ్చంటూ ఇటీవలే మంత్రివర్గ సమావేశం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. దీంతో ఆ మేరకు తమ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఈ విషయంలో అధికార వైసీపీ ప్రతిపక్షాల కంటే ఎంతో ముందుంది. ఏడాదిన్నర ముందు నుంచే ప్రజల్లోకి ఎమ్మెల్యేలు నిత్యం వెళ్లేలా గడప గడపకు లాంటి కార్యక్రమాలు చేపట్టింది. ఆయా ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడం మొదలుపెట్టింది. ఇక ఇటీవలే సామాజిక సాధికార బస్సు యాత్ర, వై ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నేతల్లో జోష్ పెంచే ప్రయత్నం చేయడంతో పాటు ప్రజలతో ఆయా ఎమ్మెల్యేలను మమేకమయ్యేలా చేస్తోంది. ఎన్నికల మాదిరిగానే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. ఇందులో భాగంగా ఎవరెవరికి సీట్లు కేటాయించాలి, ఎవరెవరిని తప్పించాలి అన్న దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో కొందరు ఎమ్మెల్యేలు గతంలోనే పార్టీని వీడారు. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యేగా మొన్నటి వరకు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే ఎమ్మెల్యే పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆళ్ల రాజీనామాపై విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించాయి. ఈ విషయంలో వాళ్లు ఒక అడుగు ముందుకు వేసేసరికి వైసీపీ అధిష్టానం ఏకంగా 10 అడుగులు వేసింది. ఒక్కసారిగా విపక్షాలు సహా ఎవరూ ఊహించని రీతిలో 11 మంది ఇన్ఛార్జీలకు స్థాన చలనం కల్పించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అయితే రానున్న ఎన్నికల కోసం అభ్యర్థుల మార్పుపై ఎప్పటి నుంచో సంకేతాలు ఇస్తోంది వైసీపీ. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండేలా చూస్తున్న వైసీపీ ఆ మేరకు వివిధ రకాల సర్వేలు చేయించింది. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై పలుమార్లు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. సర్వేల్లో మెరుగైన ఫలితాలు వచ్చిన వాళ్లకే టికెట్లంటూ గతంలోనే పలుమార్లు స్వయంగా ప్రకటించారు ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ క్రమంలోనే అంచనాలు అందుకొని పలువురికి పద్ధతి మార్చుకోవాలంటూ స్పష్టం చేశారు. అయినా లాభం లేదనుకున్న చోట ఇప్పుడు క్యాండిడేట్లను మార్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నిరసనలు వ్యక్తమైనా వెనక్కు తగ్గడం లేదు వైసీపీ అధిష్టానం. ఇక సీఎంఓ నుంచి తాజాగా ప్రతిపాడు, జగ్గంపేట, చింతలపూడి, పిఠాపురం, గుంటూరు వెస్ట్ సహా మరికొన్ని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు పిలుపులు రావడంతో ఏ పిడుగు పడుతోందోనన్న ఉత్కంఠ ఆయా నేతల్లో నెలకొంది. రానున్న రోజుల్లో మరికొందరికి సైతం ఇలాంటి పిలుపులు రానున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో అభ్యర్థుల ప్రకటన నాటికి వైసీపీ నుంచి ఎంతమంది కొత్త వాళ్లు బరిలో దిగుతారన్నది ఆసక్తి రేపుతోంది. ఇక గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి దెబ్బతిన్న టీడీపీ, జనసేన ఈసారి కలిసికట్టుగా రాబోతున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో 2 పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అప్పటి నుంచి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తులు చేస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ కోవలోనే 2 సార్లు సమావేశమై పలు అంశాల మీద ఓ స్పష్టతకొచ్చారు. టీడీపీ ఇచ్చిన హామీలు, జనసేన సూచించిన అంశాలు కలిపి మినీ మేనిఫెస్టో అంటూ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. త్వరలోనే పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించనున్నాయి ఇరు పార్టీలు. సీట్ల సర్దుబాటుపైన ఇరు పార్టీల అధినేతలు తాజాగా సమావేశమై చర్చించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు జనసేనానితో సుమారు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, పార్లమెంటు విషయానికి వచ్చేసరికి ఎన్ని సీట్లు ఒక్కొక్కరు తీసుకోవాలి, ఎన్నికల ప్రచారం, సభలు ఇలా చెప్పుకుంటూ పోతే రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు ఇరు పార్టీల అధినేతలు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఎప్పుడు పూర్తవుతుంది, మేనిఫెస్టో ఎప్పుడు ప్రకటిస్తారు, ఇలా ఎన్నో ప్రశ్నలు ఇరు పార్టీల నేతల్లో తలెత్తుతున్నాయి. మొత్తంగా చూస్తే 2024 టార్గెట్ గా పెట్టుకున్న ఏపీ అధికార విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆటో వాళ్లు తమ సోదరులేనని, వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని మంత్రి పొన్నం కోరారు. ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాని రాజకీయం ఎందుకు భయపడతారు? దొంగలను ఎందుకు భుజాలు తడుపుకుంటారు? ఎదురుతారు. ఇంకా అధికారంలో ఉన్నాను అది పోతలేదా ఫోబియా? 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తారు? మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులకు స్థానచలనం కల్పించారు. మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ ఈ శాఖపై విస్తృతంగా సమీక్షలు చేస్తున్నారు అని వివరాలు తెలుసుకుంటున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఒక్కో విభాగంపై సమీక్షలు నిర్వహిస్తూ మార్పులు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. విస్తృతంగా సమీక్షలు చేపట్టారు. ఈ శాఖలో దీర్ఘకాలంగా కుర్చీల్లో సెటిల్ అయిపోయిన అధికారులపై సీఎం దృష్టి సారించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు బదిలీ చేశారు. హెచ్ఎండిఏ కమిషనర్గా అరవింద్ కుమార్ పనిచేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి భూముల వేలం, ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ తదితర విషయాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే అరవింద్ కుమార్పై బదిలీ వేటు వేశారు. వాటర్ బోర్డు ఎండీగా పనిచేస్తున్న దానకిషోర్ను ఎంఏయూడీకి బదిలీ చేశారు. జలమండలికి ఐఏఎస్ సుదర్శన్ రెడ్డిని కేటాయించారు. ఇక ఎంఏయూడీ పరిధిలోని వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, ఎంఏయూడీ, సిడిఎంఏ, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్, మెట్రో రైల్ విభాగాల్లోని పాతుకుపోయిన రిటైర్డ్ అధికారులపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. ఈ ఉన్నతాధికారుల వివరాలు విభాగాల వారీగా సీఎం కార్యాలయానికి పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా కాలంగా పాతుకుపోయిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఈ చర్య ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జీహెచ్ఎంసీ వ్యవహారాలపైన త్వరలో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ అన్ని అంశాలను క్రోడీకరిస్తూ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం చేశారు. వాటర్ బోర్డ్, హెచ్ఎండిఏ, కమిషనర్ అండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కులీ కుతుబ్షా అర్బన్ డెవలప్మెంట్ విభాగాలపైన సీఎం త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయా విభాగాల్లోని అధికారులు, వారి చర్యలపైన ఫోకస్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అంగన్వాడీ వర్కర్లు నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆగదని వంట వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమ్మెకు సిపిఐ, సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. పెరిగిన ధరలతో, చాలీచాలని జీతాలతో అంగన్వాడీ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.